రామ నారాయణ రామ్ ఒక పవిత్రమైన పేరు. దీనిని జపించడం ద్వారా మనకు మన ఆత్మను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులు రామ నారాయణ రామ్ పేరు జపించి తమ జీవితాన్ని మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న ఇతరుల జీవితాలను కూడా శ్రేయస్సుకు చేర్చారు. ఇక్కడ ఒక చిన్న సంఘటనను తెలుసుకుందాం. ఇది రాజస్థాన్లో జరిగినది. అక్కడ కొన్ని గృహిణులు సాధారణంగా ఇళ్ల పనులు చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాయి. ఒక రోజు వారికి ఏదో ఒకరు సూచించారు, ఇకపై ప్రతి ఆదివారం ఇక్కడ రామ నారాయణ రామ్ పేరుతో సత్సంగం నిర్వహించబడుతుంది. ఆ గృహిణులలో కొందరికి ఆ విషయంపై తొలుత పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ క్రమంగా ఆ సత్సంగంలో పాల్గొనడం ప్రారంభించారు. రామ నారాయణ రామ్ పేరును జపించడం మొదలుపెట్టారు. వారి జీవితాల్లో వచ్చిన మార్పు గురించి వారు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మొదట వీరి జీవితం చాలా అనిశ్చితంగా ఉండేది. అనేక సమస్యలు ఉండేవి. వాటి నుండి ఎలా బయటపడాలో కూడా తెలియదు. కానీ సత్సంగం ద్వారా రామ నారాయణ రామ్ పేరు జపించడం మొదలుపెట్టిన తరువాత వారి సమస్యలు అంచెలంచెలుగా తగ్గిపోవడం ప్రారంభమైంది. అనేక గృహిణులు చెప్పిన విషయమేమిటంటే, వారు చదవడం రాయడం తెలియని వారు, కానీ రామ నారాయణ రామ్ సత్సంగంలో పాల్గొనడం ద్వారా వారు రాయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆహ్లాదకరమైన రీతిలో హిందీ భాషలోని అన్ని పదాలను రాయడం మరియు చదవడం కూడా నేర్చుకున్నారు. వారి జీవితంలో వచ్చిన ఈ మార్పు వారికి అపారమైన ఆనందాన్ని కలిగించింది. మొదట ఈ సత్సంగానికి ఆ మహిళలే పరిమితమయ్యారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా రామ నారాయణ రామ్తో అనుసంధానమయ్యారు. రామ నారాయణ రామ్ మన జీవితానికి సరైన దిశనిచ్చే శక్తి కలిగినది. ఈ పవిత్రమైన పేరు మన ఆత్మను జాగృతం చేస్తుంది. మనం ఎంతగానో శ్రమించినప్పటికీ లక్ష్యాలను సాధించలేకపోవడం వెనుక గల ప్రధాన కారణం మనలోని అంతర్మనస్సు శక్తిని గుర్తించకపోవడమే. రామ నారాయణ రామ్ పేరు జపించడం ద్వారా ఆ శక్తిని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అందుకే రామ నారాయణ రామ్ గురించి ప్రపంచానికి తెలియజేయడం, ఈ పవిత్రమైన పేరుతో మరిన్ని జీవితాలను ఉత్తమ మార్గంలో నడిపించడమే మన కర్తవ్యం. ఈ పేరుతో అనుసంధానమై జీవితం విజయవంతం చేయండి. సమాజానికి ఒక వెలుగు చూపండి.